అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అందులో చాలా జంతువులు నివసిస్తుండేవి. అలాగే చుట్టుపక్కల ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరిలో కళావతి అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. తను అడవిలోకి అలా అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అలా ఒకరోజు తన అడవిలోకి వచ్చినప్పుడు సింహం కనిపించింది. అది పొదల్లోంచి బయటకు వస్తూ తన ఎదురుగా తన వైపుగా వస్తుంది. తన భయంతో చాలా గట్టిగా అరిచింది. అలాగే చుట్టూ ఒక రాజకుమారుడు తిరుగుతుండగా అతనికి ఈమె శబ్దం వినిపించింది. అలాగే రాజకుమారుడు గుర్రం పైన సింహం ముందుగా చూశాడు. అలాగే గుర్రం పైనుంచెల్లే బాణం విసిరాడు. అది సింహానికి తగలలేదు. తగలకపోవడంతో గుర్రం దిగేసి సింహం పైకి మళ్ళీ బాణం విసిరాడు. అలాగే ఆ బాణం వెళ్ళి సింహానికి తగిలింది. అలా తగలడంతో సింహం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అడవిలోకి. అలా చూసి కళావతి చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు కళావతి రాజకుమారుడిని చూసి చిన్నగా నవ్వింది. రాజకుమారుడు కళావతి అందానికి మైమర్చిపోయాడు. అలాగే కళావతిని తన గుర్రం పైన ఎక్కమని అడిగాడు. అలాగే కళావతి కూడా గుర్రం ఎక్కేసింది. రాజుగారితోని పాటు రాజుగారి కోటకి వెళ్ళింది. అక్కడి ప్రజలందరూ రాజకుమారుడి కళావతిని ఇద్దరిని చూసి చాలా సంతోషించారు. అలాగే రాజుగారు అతని గుర్రాన్ని కోటవైపు తిప్పారు. కోటవైపుకు తిప్పాక ఇద్దరు కలిసి పూలవనానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా నివసిస్తున్నారు. ఇదే రాజుగారి కథ.